ఒక్కసారి మనం ఆ బ్రేకింగ్ కూడా తీసుకుందాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను దినకర్ గారు, జస్ట్ వెయిట్ చేయండి. సో ముఖ్యంగా పోలవరం సంబంధించినటువంటి విషయంలో ఒక కీలక నిర్ణయం కూడా కేంద్రం తీసుకుంది. పోలవరం నిర్మాణ వ్యయానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలిపింది. 30,000 కోట్ల 436 కోట్లు మొత్తం కూడా కేంద్రం దీనికి సంబంధించి ఆమోదం లభించింది. పోలవరం సంబంధించినటువంటి బ్యాలెన్స్ గ్రాంట్ 12,157 కోట్ల రూపాయలు ప్రస్తుతం ఉంది. సో ఇంకా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఎత్తు విషయంలో కూడా 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వకు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. సో పోలవరం ప్రాజెక్టుకు 5,000 కోట్ల వరకు ప్రస్తుతం ఈ బడ్జెట్లో కూడా కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఒకసారి తీసుకుందాం. కృష్ణ, ఏంటి పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి ఆమోదం తెలిపినటువంటి కీలక నిర్ణయం, దీనివల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది? శ్రీహరి, ఈ బడ్జెట్లో ఏపీ ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చే అంశాలు కొన్ని చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశం గత బడ్జెట్లో చూసాం. ఇంటర్మ్ బడ్జెట్లో ఏదైతే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, అదేవిధంగా పోలవరం నిర్మాణానికి మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా పోలవరానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేశారు ఈ బడ్జెట్లో. అది మన ఇంతవరకు కూడా బీహార్కే అంతా ఇచ్చారు. బీహార్లో నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అక్టోబర్లో అక్కడ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. కాబట్టి బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహార్లోనే మకాన్ బోర్డు, అదేవిధంగా మిగతా అన్ని అంశాల్లో బీహార్కి కొంత ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీని కొంత విస్మరించారంటూ వచ్చినటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలపై కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత సమాధానం ఇచ్చిందని చెప్పొచ్చు. ఏపీకి కూడా కొంత పోలవరానికి ఏపీ ఏదైతే ఈ యొక్క పోలవరం జీవనాడిగా చెప్తున్నటువంటి, ఏపీకి జీవనాడిగా చెప్తున్నటువంటి పోలవరానికి ఈ బడ్జెట్లో నిధులను కేటాయించారు. అంతేకాకుండా సవరించిన అంచనాలను కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 41.15 మీటర్ల ఎత్తులో ఏదైతే ఈ యొక్క నీరు నిలిపేందుకు ప్రాజెక్టులో ఆ కాంటూర్లో మీటర్ల కాంటూర్లో నీరు నిలిపేందుకు గాను మొత్తం సవరించిన అంచనాలు ఏవైతున్నాయో వాటిని 30,436.95 కోట్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అందులో ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే ఇప్పుడు ఈ పోలవరం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి బ్యాలెన్స్ గ్రాంట్ ఇప్పటివరకు ఇచ్చినటువంటి నిధులు కాకుండా ఇంకా ఇవ్వాల్సినవి 12,157.53 కోట్లు, అది 3 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ బడ్జెట్లో కొంత అమౌంట్ని అయితే కేటాయించింది. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైనటువంటి బ్యాలెన్స్ గ్రాంట్ 12,157.53 కోట్లు నిర్ధారించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో 5,936 కోట్లను కేటాయించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా ఆ అథారిటీ నిర్వహణ కోసం ఏదైతే ఉందో దానికి కూడా 54 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సో బ్యాలెన్స్ గ్రాంట్ 12,157.53 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో అది 41.15 మీటర్ల కాంటూర్లో నీరు నిలిపేందుకు ఏదైతే గతంలో ఏపీ ప్రభుత్వం పంపించినటువంటి సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం అన్నది కొంత ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు, శుభవార్త. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇది. అమరావతి గత బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు ఇచ్చింది, ఇప్పుడు పోలవరానికి. ఇంకా మధ్యతరగతి ప్రజలకు వేతన జీవులకు కూడా ఓట కలిగించే అంశం 12 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ లేదు. 12 లక్షల లోపు వార్షిక ఆదాయం 12 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదు. గతంలో దీనిపైన ఎన్నో విమర్శలు వచ్చాయి. కృష్ణ, ఇంకా మనం మీరు అన్నట్లుగా పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో అయితే మాత్రం ఒక కీలక నిర్ణయం అని చెప్పొచ్చు, సవరించినటువంటి అంచనాలను ఆమోదం తెలపడం. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇంకా ఏ అంశాలపైన ప్రభావితం చేసే విధంగా నిర్ణయాలు ఉన్నాయనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఆ అప్డేట్స్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఊతమిచ్చేటటువంటిగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. అలాగే రాష్ట్రాలకి మూలధన వ్యయం కోసం దీర్ఘకాలిక రుణాలని 1,50,000 కోట్ల రూపాయల వరకు కేటాయించడం శుభపరిణామం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మూలధన వ్యయం కోసం చేసినటువంటి 10,18,000 కోట్లు, రాష్ట్రాలకి మూలధన వ్యయం కోసం దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలు 1,50,000 కోట్లుతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే మూలధన వ్యయం, వారు చేసే మూలధన వ్యయంతో కలిపి 25 లక్షల కోట్ల రూపాయల వరకు రాష్ట్రాల సమన్వయంతో మూలధన వ్యయం
వ్యయం రాబోయే సంవత్సరంలో చేయడానికి ప్రణాళిక